ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 22వ వచనము. మే యువర్ అన్ఫెయిలింగ్ లవ్ బీ విత్ అస్ లార్డ్, ఈవెన్ యాజ్ వి పుట్ అవర్ హోప్ ఇన్ యూ. సామ్స్ చాప్టర్ 33 వర్స్ 22. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవుని కోసం నేను కనిపెట్టుకొనుచున్నాను, ఆయన కృప నా మీద ఉంటే చాలు అని. ఈ కీర్తనలో చివరి చరణం లేదా వాక్యమైన ఈ లేఖనము దేవుని యొక్క కృప మా మీద ఉండును గాక అని ముగించబడింది. ప్రారంభం నుండి చూస్తే ఎన్నో విశ్వాసము గల మాటలు కీర్తనకారుడు పలికాడు. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన చేయనదంతా న్యాయమైనదే అనే ప్రాముఖ్యమైనటువంటి వచనాలు మనం చూడవచ్చు. అన్ని చెప్పినటువంటి భక్తుడు చివరకు అనేది ఏంటి అంటే, నేను ఆయన కృప కొరకు కనిపెట్టుకొనుచున్నాను అని. అనగా దేవుని కృప ఉంటేనే మన జీవితంలో అనేకమైన అద్భుతాలను చూడగలం. ఆయన కృప కోసం కనిపెట్టుకోవడంలో మనము విసుగు చెందొద్దు. కనిపెట్టుకోవడం అనే పదానికి హిబ్రూలో యాచల్ అని వ్రాయబడి ఉన్నది. అనగా సహనముతో ఉండడం, లేదా ఏదైనా ఆశించడం, లేదా ఖచ్చితంగా విశ్వసించడం. ఈ రోజున మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలను గురించి కనిపెట్టుకుంటాం కదండి. చిన్నపిల్లలు బయటికి వెళ్ళిన తల్లిదండ్రులు ఏదైనా తీసుకువస్తారేమో అని కనిపెడుతుంటారు. ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారు ఆ కంపెనీ నుండి ఫోన్ కాల్ వస్తుందేమో అని కనిపెడుతుంటారు. వ్యవసాయం చేసే రైతు సకాలములో వర్షం కోసం కనిపెట్టుకొని జీవిస్తాడు. అయితే ఈ లోక సంబంధమైన కనిపెట్టడంలో ఒక నిరాశ ఉండొచ్చు. జరుగుతుందో జరగదో అనే అనుమానం ఉండొచ్చు. చేస్తారో చెయ్యరో, తెస్తారో లేదో అనే ఆలోచన నిండుకొని ఉండొచ్చు. కానీ దేవుని కోసం కనిపెట్టడం అలాంటిది కాదు. ఆయన కోసం కనిపెట్టుకొని జీవిస్తున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు అని వాక్యము చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని కోసం ఈ రోజున నీవు కనిపెడుతున్నావా? అయితే విశ్వాసముతో ఉండు. నీ అనారోగ్యము పోవాలని, నీ బలహీనతల నుండి నీకు విడుదల రావాలని, నీకున్న ఆర్థికపరమైన కష్టాలు సమస్యలు అన్నిటి నుండి బయటపడాలని, నీ కుటుంబం అంతా కట్టబడాలని బహుశా నీవు కనిపెడుతున్నావేమో, ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నావేమో. అయితే అది తప్పక జరుగుతుంది అనే విశ్వాసముతో కనిపెట్టు. జరుగుతుందో లేదో అనే అనుమానం అస్సలొద్దు. పౌలు భక్తుడు చెబుతున్నాడు, ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అని. మన నిరీక్షణే మనకు రక్షణ, మనకు ఆధారం. 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ ఆ 12 సంవత్సరాలు ఎంతో బాధపడి ఉంటుంది కదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ మంత్రగాడి దగ్గరికి వెళ్ళినా, ఇక్కడైనా బాగవుతుందా అవ్వదా అనే సందేహముతోనే వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె దగ్గరున్న ఆస్తులన్నీ కరిగిపోయే వరకు ఈ లోకంలో ఎవరైనా స్వస్థతనిస్తారా అని తిరిగింది. కానీ ఆ వ్యాధి తగ్గకపోగా ఎక్కువైంది అని లేఖనముల్లో మనం చూడవచ్చు. అంతేనండి, కొన్నిసార్లు ఈ లోకం పైన మన నిరీక్షణ ఉంటే, ఎవరో ఏదో చేస్తారు అని కనిపెట్టుకుంటూ ఉంటే, వారి ద్వారా అది జరగకపోగా ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చి పడుతుంది. అలానే ఉంది ఆమె పరిస్థితి. కానీ యేసయ్య గురించి విన్నప్పుడు ఆమె ఆయన వస్త్రమును ముడితే చాలు, తప్పక స్వస్థత వస్తుంది అనే విశ్వాసముతోనే కనిపెట్టుకొని వెళ్ళింది, స్వస్థపడింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా,
దేవుని కోసం నీవు కనిపెడుతున్నట్లయితే విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండు. నా దేవుడు తప్పక కార్యం చేస్తాడు అని నమ్ము. ఎందుకంటే లేఖనములు సెలవిస్తున్నాయి, సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అని. నీవు నమ్మకంతో కనిపెడుతున్నట్లయితే దేవుని యొక్క కృప నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. మనము ఆయన పైన కలిగి ఉన్న ఆశ ఆయన మనపై కృపను చూపడానికి, కరుణను చూపడానికి కారణం అవుతుందండి. నా బిడ్డ నా కోసం ఎంతగా ఎదురు చూస్తుందో అని దేవుడు కనికరపడతాడు. మనం అడిగింది ఇవ్వాలి అని ఆయన తలంచుతాడు. నీవు దేనికోసమైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో అది దేవుడు ఇస్తాడు. తప్పక అది జరుగుతుంది అని నీవు కనిపెట్టుకొని ప్రార్థించు. ఆయన కృప కొన్ని రోజులు మాత్రమే ఉండేది కాదు, ఆయన కృప నిత్యము ఉంటుంది అని గ్రహించాలి. అప్పుడు నీ విడుదల కోసం, నీ స్వస్థత కోసం, నీ జీవితంలో ప్రశాంతత కోసం కనిపెడుతున్న నీకు తప్పక దేవుని కృప కుమ్మరించబడుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ జూలై మాసం అంతా కూడా తండ్రి మీరు కాచి కాపాడారు, క్షేమాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు. అవును తండ్రి, మీ కృప కొరకు మేము కనిపెట్టుకొని ఉంటే ఎప్పుడు కూడా మేము అయా సిగ్గుపరచబడమని, అదే విధంగా ప్రభువా సందేహించక అయా మీ సన్నిధిలో మేము అడుగు వాటన్నిటినీ మాకు మీరు అనుగ్రహిస్తారని లేఖనం ద్వారా సుస్పష్టముగా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా వారికున్న కష్టాలను బట్టి, వారికున్న నష్టాలను బట్టి, వారు అనుభవిస్తున్న బాధలను బట్టి, శ్రమలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి అయా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్ బెడ్స్ పై ఉన్నవారు, ఐసీలో ఉన్నవారు, ప్రభువా నడవలేక మంచానికే పరిమితమై ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థతను దయచండి. యేసు నామములో వారికి విడుదలను అనుగ్రహించి అయా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. అయ్యా మరి తండ్రి, తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా కుటుంబాలలో క్షేమము లేక అయా అల్లర్లు, గొడవలు, మనస్పర్ధలతో ఉంటున్న కుటుంబాలను తండ్రి మీరు తాకండి అయ్యా. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరినొకరిని అర్థం చేసుకునే మనస్సును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదే విధంగా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అయ్యా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు తండ్రి అయా మీ యొక్క కాడిని మోసే కృపను దయచేయండి తండ్రి. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి నా ప్రభువా. అయా చెడు స్నేహాలకు వారు తండ్రి అట్రాక్ట్ అవ్వకుండా ప్రభా మీ యొక్క కాపుదల, మీ మెండైన దీవెన బిడ్డల పైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి, వారికి మంచి ఆరోగ్యం మీరు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరే తోడుగా ఉండి అయ్యా వారికి మీరు న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అద్భుత రీతిలో బిడ్డల యొక్క గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నాము. అదే విధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి. కావలసిన బ్లడ్ను మీరు సమకూర్చండి, బలాన్ని సమకూర్చండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా మా భారతదేశమును మీరు జ్ఞాపకం
చేసుకోండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, తారతమ్యాలు లేనటువంటి దేశముగా, అయా అభివృద్ధి పడే దేశముగా మా భారతదేశమును తండ్రి మీరు నిలవబెట్టండి నా తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీరే వారిని బలపరచండి, మీరే వారిని స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. అయా సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభువా. దైవజనుల ప్రతి ఒక్క అవసరతను తండ్రి మీ యొక్క మహిమేశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.